హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపుతున్నారనమాట. మొన్నేమో లోకల్ బాయ్ నాని, నేనేమొంచి భయ్యా సన్నీ యాదవ్. అండ్ ఇవాళ వచ్చేసరికి హర్ష సాయిని ఇండైరెక్ట్గా ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఆ ట్వీట్ ఏంటంటే, అంటే ఆ ట్వీట్లో ఏముందంటే, చేస్తున్నదే తప్పు, అదేదో సంఘసేవ చేస్తున్నట్లు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నారో చూడండి. తాను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్ధుందా అసలు? ఎంతోమంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్కు బలవుతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు. వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం. ఎవరు ఎక్కడ పోయినా సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నపిన్నమైన సంబంధం లేదు. ఈయనకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంతగానం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ని మార్కెట్లో పెట్టి కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతుంది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని అన్ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్లు కొట్టండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతా బోధించడంలో మీ వంతు బాధ్యత నిర్వర్తించండి. ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా ఉండండి అని సజ్జనర్ గారు యూట్యూబర్ హర్ష సాయిని ఇండైరెక్ట్గా ఉద్దేశిస్తూ ట్వీట్ అయితే పెట్టారు. సో ఆయన ట్వీట్కి చాలామంది ఏంటంటే రెస్పాన్స్ అయితే అవుతున్నారు. సో అది ఫ్రెండ్స్, హర్ష సాయి మీద ఏంటంటే మళ్ళీ ఇప్పుడు టార్గెట్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి హర్ష సాయి అని తెలుస్తుంది. ఆయన కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో చాలా చేశారు. సో అది ఇదనమాట. సో ట్వీట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లోని మొన్న లోకల్ బాయ్ నాని అలాగే నిన్న భయ్యా సన్నీ యాదవ్ మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ భయ్యా సన్నీ యాదవ్ అయితే మాత్రం ఇంకా పరారిలో ఉన్నారు, బట్ ఇంకా దొరకలేదు కాబట్టి ఇంకా అరెస్ట్ అవ్వలేదు. బట్ కేసు అయితే బుక్ అయింది. అండ్ రీసెంట్గా సజ్జనర్ గారు ఏంటంటే హర్ష సాయి మీద కూడా ఫైర్ అవడం జరిగింది. యాక్చువల్లీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే అది సంఘసేవ అవుతుందా, ఇలాగ చాలా దారుణంగా ఏంటంటే రియాక్ట్ అవ్వడం జరిగింది అనమాట. అసలు సొసైటీ మీద వీళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, అలాగే ఒక పశ్చాత్తాపం కూడా లేదు. వీళ్ళకి డబ్బే సర్వస్వమా, యువత ఎటుపోయినా సంబంధం లేదా, అంటే ఒక బాధ్యత లేదా, బుద్ధి లేదా అని చెప్పి సజ్జనర్ గారు హర్ష సాయిని ఇండైరెక్ట్ గా మనకి అన్నట్టు అనిపిస్తుంది. సజ్జనర్ గారు హర్ష సాయిని ఉద్దేశిస్తూ ఏమన్నారంటే, చేస్తున్నదే తప్పు అండ్ అదేదో పెద్ద సంఘసేవ చేస్తున్నట్టు కటింగ్ ఇస్తున్నారు. అలాగే ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల యువత ఎంతో మంది చెడిపోతున్నారు, ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళని మనం వీళ్ళకి ఫాలో చేయడం, అలాగే వీళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మనకి కనీసం సామాజిక రెస్పాన్సిబిలిటీ ఏదైతే మనకి కనీసం సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి కదా. సో ఇలాంటి వాళ్ళని మీరు ఫాలో చేసి మీ లైఫ్ని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే ఇది చాలా దారుణంగా ఈ బెట్టింగ్ పోతాం అనేది చాలా దారుణంగా యువతని నాశనం చేస్తారు. సో అందుకని మీరు అందరూ ఏంటంటే సో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ అన్ఫాలో చేసి రిపోర్ట్ చేయండి అని చెప్తున్నారు. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ తాను ప్రమోట్ చేయకుంటే మరెవరో చేస్తారని చెప్పి మళ్ళీ చెప్తున్నారు ఇలా హర్ష సాయి. సో నేను ప్రమోట్ చేయకపోతే నా ప్లేస్లో ఇంకొకరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. సో ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళకి డబ్బే ప్రధానం అనుకుంటా, అంటే యువత ఎటుపోయిన సంబంధం లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. సో ఈ 100 కోట్లు 500 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? సో వాళ్ళ యొక్క ఫాలోయింగ్ని ఏంటంటే మార్కెట్లో పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు. సో అవి ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే మీరందరూ గొర్రెలు అవుతున్నారు, కానీ వాళ్ళ జీవితాలు అంతా బాగానే ఉన్నాయి. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఇలాగ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరినీ అన్ఫాలో చేసి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని రిపోర్ట్ అయితే చేయండి అని సజ్జనర్ గారు చెప్పారు. సో మొత్తానికి హర్ష సాయి మీద కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకునే దశలో ఉన్నారా అనే ఆలోచన కూడా కలుగుతుంది అనమాట. సో మరొకసారి హర్ష సాయి మీద ఫైర్ అయినట్టు సజ్జనర్ గారు ఇలాగా ట్వీట్లో చెప్పడం జరిగిందనమాట. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మీద ఎంత ఇదిగా రియాక్ట్ అవుతుందో తెలుసు కదా ఆంధ్ర తెలుగు స్టేట్స్. సో మీరు కూడా గుర్తించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ మీరు కూడా అన్ఫాలో చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉంటే మీరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీరు ఉన్నట్టు ఉంటుంది. అలాగే సమాజానికి నిజంగా ఒక మంచి చేసినట్టు ఉంటుంది. సో అందుకని మీరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని కూడా మీరు కొంచెం వాళ్ళని దూరం పెట్టండి, అన్ఫాలో చేయండి, కుదిరితే రిపోర్ట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బాయ్.